యోహాను సువార్త 10వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. గాస్పెల్ ఆఫ్ జాన్, యోహాను సువార్త 10th చాప్టర్ 3-4 వర్సెస్ 3-4 వచనం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయు, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను వేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడైనా వాటిని ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం వినును కనుక అవి అతనిని వెంబడించును. చాలు. ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకున్న అంశం ఏంటంటే, మనము గొర్రెలం. దేవుడు మన కాన్ఫిడెన్స్ అని చెప్తలేదు. ఆయన మన కాపరి అయితే మనం ఆయన గొర్రెలు. అయితే ఇప్పుడు చదివినటువంటి 3-4 వచనాల్లో ఒక మాట మీద మనం దృష్టి పెట్టాలి. ఏంటంటే, గొర్రెలు అతని స్వరాన్ని వింటాయి. ఓకేనా? గొర్రెలు ఏం చేస్తాయి? అతని స్వరాన్ని వింటాయి. అలాగే అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. ఎలా పిలుస్తాడట? పేరు పెట్టి స్పెసిఫిక్గా. మీరు అనొచ్చు, భూమి మీద ఇంతమంది లక్షల కోట్ల మంది ఉన్నారు కదంటే అందరి పేర్లు దేవునికి తెలుసు. హల్లెలూయా. అందరి పేర్లు తెలుసు. మీ పేరు కూడా తెలుసు, నా పేరు కూడా తెలుసు, అందరి పేర్లు తెలుసు దేవునికి. దేవుడు ఎలా పిలుస్తాడట? పేరు పెట్టి వ్యక్తిగతంగా దేవుడు మనల్ని పిలుస్తాడు. ఆయన వెలుపలికి నడిపించినప్పుడు వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం మెరుగును. ఆయన స్వరాన్ని వింటాయి, ఆయన స్వరాన్ని ఎరుగుతాయి. ఎరగడం అంటే నోయి కదా. మీరు ఫోన్ చేసినప్పుడు ఎవరు అన్నారు అనుకోండి, అవతల వ్యక్తి ఫీల్ అవుతాడు కదా, అవునా? ఫోన్ చేసిన వెంటనే ఏమంటాం మనం? వాళ్ళ పేరు మనమే చెప్తాం కదా. చెప్పిన వాళ్ళకి సంబరం అవుతుంది. ఓహో, నా గొంతు ఎవరన్నారు అనుకోండి, అవతల బీపులు వేస్తుంది. నన్ను ఎవరంటావా అని అంటారు. ఎవరు అంటున్నావు? ఎందుకు అట్లా అంటున్నావు అంటే ఆయన స్వరాన్ని నువ్వు గుర్తెరగడం లేదు కదా. గుర్తెరిగితే చెప్పేస్తావు ఫలానా వ్యక్తి. అయితే గొర్రెలు ఏం చేస్తాయట? ఆయన స్వరాన్ని ఎరుగుతాయి గనుక అవి అతనిని వెంబడించును. సరే, చాలా అంశాలు ఉన్నాయి, కానీ ఒక మాట నేను మీకు ఈరోజు జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంది. ఏంటంటే, మీరు ఆయన గొర్రెలు అయితే ఆయన స్వరాన్ని వింటున్నారా? ఆర్ యూ లిజనింగ్ హిజ్ వాయిస్? ఆయన స్వరాన్ని మీరు వింటున్నారా? ఎందుకనంటే ఆయన స్వరాన్ని కనుక మనం విన్నట్లయితే, అర్థమవుతుందా, మనం ఆయనని వెంబడిస్తాం. ఈ రోజుల్లో చాలామంది యేసు ప్రభువుని వెంబడిస్తలేదు. కానీ ఏం చెప్తున్నా తెలుసా? మేము కూడా ఆయన గొర్రెలమే అని చెప్తున్నారు. మీరు ఆయన గొర్రెలని ఎట్లా తెలుస్తుంది తెలుసా? మీరు ఆయనని వెంబడిస్తేనే ఆయన గొర్రెలు, లేకపోతే ఆయన గొర్రెలు కాదు. మీరు ఏమైనా అనుకోండి, మీరు ఆయనని, ఆయన బోధని, ఆయన జీవితాన్ని అనుసరిస్తేనే ఆయన గొర్రెలు, లేకపోతే మీరు ఆయన గొర్రెలు కాదు. ఆయనను వెంబడించాలంటే మీరు ఏం చేయాలి? ఆయన స్వరాన్ని ఎరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్వరాన్ని మనము వినాలి. ఓకేనా? కాబట్టి చాలాసార్లు మన జీవితంలో ఆయన స్వరాన్ని మనం వినలేకపోతున్నాం. మన జీవితాలు అనేకమైన సమస్యలు రావడానికి కారణం ఏంటంటే, మనము స్పష్టంగా దేవుని స్వరాన్ని మనము వినలేని స్థితిలో మనం ఉంటున్నాం. ఎందుకు వినలేకపోతున్నాం? మీరు అసలు ఫస్ట్ థింగ్ మీరు ఏం ప్రశ్న వేసుకోవాలంటే, ఈరోజు నేను నిజంగా దేవుని స్వరాన్ని వింటున్నానా? ఒకవేళ ఆయన స్వరాన్ని వింటున్నట్లయితే ఆయన నేను వెంబడిస్తున్నానా? నేను వింటున్నా కానీ వెంబడిస్తలేని అనకండి, అది కుదరదు. మీరు ఆయన స్వరాన్ని కనుక మీరు వింటే మీరు ఖచ్చితంగా యు విల్ ఫాలో. మీరు ఆయనను వెంబడిస్తారు. ఆయన స్వరము అంత అద్భుతంగా ఉంటుంది. ఆయన మాట్లాడితే అంత స్పష్టంగా ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు మనం ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామనంటే, మన స్వరం ఆయనకు వినిపించడానికే ప్రాధాన్యత ఇస్తున్నాం కదా. మన మధురమైన స్వరాన్ని ఏం చేస్తున్నాం? ఆయనకి వినిపింపజేస్తున్నాం. కానీ ఆయన స్వరాన్ని వినడానికి మనం ఆసక్తి చూపడం లేదు. ఆయన స్వరాన్ని వినడానికి మనం సమయము ఇస్తలేం. మనము ఆయనతో మాట్లాడడం ఇంపార్టెంటా, ఆయన మనతో మాట్లాడడం ఇంపార్టెంట్?
ఏది ప్రాముఖ్యమైనది? మీరు మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు దేవునితో చెప్పండి? మీ సాధక బాధకాలు చెప్పుకుంటారు అంతే, అవునా? మీ లిస్టు చదివేస్తారు అంతే కదా. కానీ ఆయన మాట్లాడితే అర్థమవుతుంది. ఆయన మాట్లాడితే మన జీవితంలో మనం ఎలా నడవాలి, ఏ సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ శ్రమలో ఏ విధంగా నిలబడాలి, ఏ శోధన ఏ విధంగా జయించాలి అనేటువంటి ఒక ఆలోచన, అవగాహన మనకి వస్తుంది. మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం చాలాసార్లు, మనం కలవరానికి గురవుతున్నాం, అసలు ఏం చేయాలి, ఎటు పోతున్నాం అర్థమవుతుందా? నిజంగా నేను ప్రశాంతంగా ఉన్నా, నేను కరెక్ట్ వేలోనే ఉన్నా అని చెప్పే క్రైస్తవులు చాలా కొద్దిమంది ఉన్నారు. నచ్చినట్టు చేస్తున్నారు, తోచినట్టు పోతున్నారు. సమస్యలు వచ్చినప్పుడు ప్రభువా అని అంటున్నారు. ఏం లాభం? అర్థమవుతుందా? కాబట్టి మనం ఆయన స్వరము స్పష్టంగా వినాల్సినటువంటి అవసరత ఉంది. ఆయన స్వరాన్ని వినడము మనం అలవాటు చేసుకోవాలి. ఆయన మన కాపరి అయినప్పుడు ఆయన స్వరాన్ని మనం వినాలి, ఆయన స్వరాన్ని మనము గుర్తెరగాలి. పాతకాలంలో ఈ కాలం వాళ్ళకి రేడియో అంటే ఏంది అని అడుగుతారు కొంతమంది. రేడియో అంటే తెలుసా? తెలుసు, ఎఫ్ఎం అంటారు. ఒకప్పుడు రేడియో మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్. రేడియో ఉందంటే చాలా గ్రేట్ అన్నట్టు ఒకప్పుడు కదా. ఆ రేడియోని వింటున్నప్పుడు మనకు కావాల్సినటువంటి స్టేషన్ అంటారు కదా, మనకు కావాల్సినటువంటి స్టేషన్ కావాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అదొకటి ఉంటుంది పెద్దది, దాన్ని ట్యూన్ చేస్తాం కదా. ట్యూన్ చేస్తున్నప్పుడు 2-3 వస్తూ ఉంటాయి అన్నమాట. 2-3 వస్తూ ఉన్నప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మనం ఎప్పటివరకు తిప్పుతూ ఉంటాం తెలుసా? మనకు కావలసింది వచ్చేంత వరకు మనం ఏం చేస్తాము, అటు ఇటు కొంచెం సన్న గీత ఉంటుంది. అది మా దగ్గర కూడా ఉండే రేడియో సన్నగా ఉంటుంది అనమాట. కొంచెం ఇటు అయ్యేసరికి కరెక్ట్ సంతోషం అవుతాను, అరే పాట కరెక్ట్గా వస్తుంది. అప్పుడు పాటలు అందులోనే కదా వినేది. హైదరాబాద్ కేంద్రం మాత్రం చాలా క్లియర్గా వస్తుండే అనుకోండి. అది ఎక్కడ పెట్టినా కానీ టక్ మనకి కనెక్ట్ అవుతుండే, మనం ఉండేది హైదరాబాద్లోనే కాబట్టి. కానీ వేరే ఏవైనా స్టేషన్ మనకు కావాలనుకున్నప్పుడు చాలా క్లియర్గా ట్యూన్ అయ్యేంత వరకు మనం అటు ఇటు తిప్పి ఎప్పుడైతే మనకు స్పష్టంగా వినిపిస్తుందో అప్పుడు మనం సాటిస్ఫై. అర్థమవుతుందా? మన జీవితంలో కూడా చాలాసార్లు మనము దేవునితో మనం ఏమవుతలేం, కరెక్ట్గా కనెక్ట్ అవుతలేం, ట్యూన్ చేసుకుంటలేం. మనం చాలా వినిపిస్తూ ఉన్నాయి, చాలా స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి, అవునా? ఈ రోజుల్లో అయితే ఇంకెక్కువ సోషల్ మీడియా ఎక్కువైనాక ఇంకెక్కువ స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి. అంత ఆగమైపోతుంది. ఏది దేవుని స్వరం, ఏది మానవ స్వరం? పొద్దున లేవగానే మీ ఫోన్ ఓపెన్ చేయండి, ఈరోజు వాగ్దానం. ఎన్ని వాగ్దానాలు చేస్తాడు దేవుడు? గనిగనం చేస్తాడా? అన్నీ నీ ఫోన్లకే వస్తాయి, అవునా? మీరు బైబిల్ తీయరు, మీరు వాక్యం చదవరు, కానీ మీకు వాగ్దానాలు చేస్తాడా దేవుడు? స్వరాన్ని గుర్తిస్తున్నారా? దేవుని స్వరాన్ని, మీ కాపరి స్వరాన్ని గుర్తిస్తున్నారా? మీరు ఆలోచన చేయండి. ఆయన స్వరం చాలా స్పష్టంగా ఉంటుంది. దేవుడు అంటే మనం ఎట్లా దేవుడు మాట్లాడినప్పుడు గంభీరంగా వెనకాల బ్యాక్గ్రౌండ్ రావాలి అట్లేం ఉండదు. దేవుడు గాడ్ విస్పర్స్ అంటారు అనమాట. అంటే దేవుడు మెల్లగా, విస్పరింగ్ అంటే తెలుసు కదా. మనం ఎప్పుడు విస్పర్ చేస్తాం అంటే ఎప్పుడు మెల్లిగా మాట్లాడతాం తెలుసా? ఎప్పుడైతే దగ్గర ఉంటామో అప్పుడు మెల్లగా మాట్లాడతాం. హల్లెలూయా. అర్థమైందన్న మాట? ఎప్పుడైతే దేవునికి క్లోజ్ ఉంటామో అర్థమవుతుందా? మనుషులు మనకు దగ్గర ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడు మెల్లగా మాట్లాడతాడు. దేవుడు అరవడు, దేవుడు కేకలు వేయడు. అర్థమైతే దేవుడు మెల్లని స్వరంతో మాట్లాడతాడు. ఎందుకంటే అది ఏం సూచిస్తుంది తెలుసా? యు ఆర్ వెరీ క్లోజ్ టు మీ. నువ్వు నాకు చాలా దగ్గర ఉన్నావు కాబట్టి నేనేం చేస్తా? మెల్లగా. గట్టిగా మాట్లాడితే ఎందుకు అరుస్తున్నావు అని అంటాం కదా. ఒకసారి చూడండి, రాజుల గ్రంథం 19వ అధ్యాయం. అంటే మనం ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నమాట. మొదటి రాజుల గ్రంథం, ఫస్ట్ కింగ్స్ 19th చాప్టర్, 19వ అధ్యాయం 11-12 వర్సెస్. 19th చాప్టర్ 11-12, 19వ అధ్యాయం 11-12 వచనాలు. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా వైపునకు పర్వతములు బద్దలాయి,
శిలలు చిన్నాభిన్నములాయి. కానీ యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షం కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగేది కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడింది. చాలు. ఫస్ట్ ఏమొచ్చిందట? పర్వతములు బద్దలైనవి, శిలలు చిన్నాభిన్నములైనవి, గాలి దెబ్బ, కానీ యెహోవా ప్రత్యక్షము కాలి. తర్వాత భూకంపం వచ్చింది, యెహోవా ప్రత్యక్షం కాలి. తర్వాత మెరుపు వచ్చింది, యెహోవా మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. మిక్కిలి కదా, ఎట్లా ఉంది? మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు స్వరం. దేవుడు మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడతాడు? నిమ్మలముగా, నిదానంగా మాట్లాడతాడు. అంటే మనం ఊహించినట్టు దేవుడు మాట్లాడాడు. ఆయన విధానం ఒకటి ఉంది. నువ్వు దగ్గరికి రావాలి, అర్థమవుతుందా? నువ్వు దగ్గరికి వస్తేనే ఆయన నీతో దూరం ఉంటే మాట్లాడు. దూరం ఉంటే చాలా వాయిసెస్ వింటాం కదా మనం, కదా. ఫేస్బుక్, వాట్సాప్ చాలా ఉంటాయి కదా మనకి, ఇన్స్టాగ్రామ్ ఇంకేమున్నాయి కదా, అవన్నీ వినిపిస్తూ ఉంటాం. అందులో ఇది కూడా అనుకుంటాం, అందులో ఇదో కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం. దేవుడు కన్ఫ్యూజ్ చేసే దేవుడు కాదు, క్లారిటీ ఇచ్చే దేవుడు. అర్థమైందా? దేవుడు మాట్లాడితే ఎంత స్పష్టంగా మాట్లాడతాడో నేను మీకు చూపిస్తా. ఒకసారి మనము సమూయేలు గ్రంథంలో ఒక చిన్న సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తే, ఎక్కువసేపు ఏం చెప్పను, ఒక చిన్న సంఘటన. సమూయేలు, దేవుడు మాట్లాడి అనేసరికి మనకు ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు? సమూయేలు కదా. సమూయేలు గురించి మనం ఆలోచన చేద్దాం. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం. మనం చాలాసార్లు దేవుని స్వరం వింటున్నామని అనుకుంటున్నాం, కానీ అది దేవుని స్వరమా కాదా అని మనకు తెలుస్తలేదు. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 28వ వచనం. మొదటి అధ్యాయం, 1 శామ్యూయల్ 1st chapter 28th verse, 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠించును. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే కొలిచెను. సమూయేలు ఎవరు? ప్రతిష్ఠించబడినవాడు కదా, కాన్సిక్రేటెడ్. అంటే దేవుని కొరకు ఆయనని వాళ్ళ తల్లి ఏం చేసింది? ప్రతిష్ఠించింది. అది చాలా గొప్ప జీవిత విధానం అది. అంటే ఆయన లోకం కొరకు కాదు, దేవుని కోసమే ప్రతిష్ఠించబడినవాడు. మీరు అక్కడ చూస్తే యెహోవాకు అక్కడనే మొరొక్కెను. ఆయన ఏం చేస్తున్నాడు? ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంటుంది. ఆయన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు కదా. సమూయేలు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఆయన దేవునికి ప్రతిష్ఠితుడుగా ఉంటున్నాడు. దేవుని కొరకే అన్నట్టుగా ఆయన జీవిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 11వ వచనం. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సమూయేలు పరిచర్య చేస్తున్నాడు. బాలుడుగా ఉన్నాడు కదా, చిన్నోడు. యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య. ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఆయన ప్రతిష్ఠితుడు, ఆయన ఆరాధిస్తున్నాడు, ఓకేనా. ఆయన పరిచర్య చేస్తున్నాడు. 18వ వచనం, 2:18, 2nd chapter 18th verse, 2వ అధ్యాయం 18వ వచనం. బాలుడైన సమూయేలు నాగతో నేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఎలా పరిచర్య చేస్తున్నాడు? ఎఫోదు ధరించుకొని. అర్థమవుతుందా? కాన్సిక్రేటెడ్ డ్రెస్ అది. అది ఎవరికంటే వాళ్ళు వేసుకునేది కాదు కదా. మనం ఇప్పుడు పాస్టర్లు, నేను కూడా వేసుకుంటాను అనుకోండి, అది క్యాసెక్ అంటాం కదా, అది వేరు. దేవుడు పాత నిబంధనలో చెప్పినది అది చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా కాస్ట్లీ అది. ఆ ఎఫోదును ధరించి ప్రతిష్ఠితులు మాత్రమే, ఏర్పరచబడిన వారు మాత్రమే ధరించుకునేటువంటి ఎఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. అలాగే 21వ వచనం, 2:21. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనిను. అయితే బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిని నుండి ఎదుగుచుండెను. చూడండి, సమూయేలు ఎక్కడ ఎదుగుతా ఉన్నాడు? దేవుని సన్నిధిలో ఎదుగుతా ఉన్నాడు. ఎక్కడ ఎదుగుతా ఉన్నాడు? దేవుని, అన్ని పాయింట్స్ గుర్తుపెట్టు. దేవుని సన్నిధిలో ఆయన ఎదుగుతా ఉన్నాడు. 2:26. బాలుడైన సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా
మనుషుల దయను వర్ధిల్లుచుండెను. యెహోవా దయలో సమూయేలు వర్ధిల్లుతున్నాడు. ఓకేనా? బాగుంది కదా సమూయేలు లైఫ్, మంచిగా ఎదుగుతూ ఉన్నా. ఇప్పుడు రండి 3వ అధ్యాయం 3వ వచనం 3:3 1 శామ్యూయల్ 3:3. దీపము ఉమ్. ఆరిపోకముందు ఉమ్. సమూయేలు దేవుని మందసమున యెహోవా మందిరంలో పడుకొని ఉండగా ఎక్కడున్నాడట? దేవుని మందిరంలో ఉన్నాడు, మందసం దగ్గర ఉన్నాడు. అంటే వెరీ క్లోజ్ టు గాడ్, దేవునికి చాలా దగ్గరగా ఉన్నాడు. విచిత్రమేంటి తెలుసా? ఇప్పుడు వినండి, విచిత్రమేంటి తెలుసా? దేవుడు మాట్లాడితే ఏలీ దగ్గరకు పోయిండు ఆయన. అర్థమైందా? దేవుడు మాట్లాడితే ఎక్కడ పోయిండు? అట్లా పోవచ్చా? అట్లా పోవచ్చా? మనం చాలాసార్లు ఏమనుకుంటాం తెలుసా? నేను మస్తు ఆరాధన చేస్తున్నా, చేతులెత్తి గట్టిగా అరిచి పాటలు పాడుతున్నా, నేను యెహోవా మందిరంలో సేవ చేస్తున్నా, మందిరంలోనే ఉంటున్నా, ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, అన్నీ చేస్తున్నాను అనుకుంటున్నారు. కానీ దేవుని స్వరమును మనం గుర్తిస్తలేం. ఎందుకో తెలుసా? అక్కడ ఒక మాట ఉంటుంది, మీరు జాగ్రత్త, బైబిల్లో నుండి నేను చూపిస్తున్నా. 7వ వచనం చూడండి. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. 3:7 ఏముంది? మళ్ళీ ఒకసారి చదవండి. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎక్కడున్నాడు? సమూయేలు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తుండు, ప్రార్థన చేస్తుండు, ఆరాధన చేస్తుండు, ఎఫోదు ధరించిండు, అన్నీ చేస్తున్నాడు. కానీ యెహోవాను ఎరుగకుండే. జరుగుతుందా? ఇట్లా జరుగుతుంది. అర్థమవుతుందా? ఈరోజు నేనేమంటున్నాడు దేవుని బిడ్డలారా, దేవుడెవరో తెలిస్తే దేవుని స్వరం నువ్వు గుర్తిస్తావు. దేవుడెవరో తెలియకపోతే దేవుని స్వరాన్ని గుర్తించాం. ఈరోజు చాలాసార్లు మనం ప్రభు మందిరంలోనే ఉంటున్నాం, ప్రభువుని ఆరాధిస్తున్నాం, ప్రభుతోనే ఉంటున్నాం అనుకుంటున్నాం. కానీ ఆయనని ఎరగని స్థితిలోనే ఉంటున్నామేమో ఆలోచన చేయండి. అక్కడ ఇంకొక మాట ఉంది తెలుసా? యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షం కాలేదు. ఆయనని ఎరగకపోతే ఆయన వాక్కు ప్రత్యక్షం కాదు. దేవుడెవరో మీకు తెలియకపోతే దేవుని వాక్కు మీకు ప్రత్యక్షం కాదు. మీరు ఎంత తలగొట్టుకొని ఎన్ని అధ్యాయాలు చదివినా యెహోవా వాక్కు మీకు ప్రత్యక్షం కాదు. ఎప్పుడు ప్రత్యక్షమైతే తెలుసా? ఆయనని ఎరిగితేనే యెహోవా వాక్కు మీకు ప్రత్యక్షమవుతుంది. గొప్ప విషయం ఏంటంటే దేవుడు కృపగలవాడు కాబట్టి ఒక్కసారి పిలిచి వదిలిపెట్టాల, 2 సార్లు పిలిచి వదిలిపెట్టాల, 3 సార్లు పిలిచి కూడా వదిలిపెట్టాల. దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. అర్థమైంది? అది దేవుని కృప, అది దేవుని దయ. సమూయేలు అని దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తూనే ఉన్నాడు. కానీ సమూయేలు గుర్తిస్తలేడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఏలీ దగ్గర పోతున్నాడు. నువ్వు నన్ను పిలిచినావా? నువ్వు నన్ను పిలిచినావా? నిజంగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు చాలా రోజులకి. మీరు వింటలేరు, గుర్తిస్తలేరు. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా? సమూయేలు ఏలీ సమక్షంలో ఉన్నాడు కాబట్టి, ఒక మంచి యాజకుని దగ్గర, ఒక మంచి సేవకుని దగ్గర, ఒక మంచి పాస్టర్ దగ్గర ఉన్నాడు కాబట్టి ఆ యాజకుడు ఏమంటాడు తెలుసా? ఆయనకు అప్పుడు స్ట్రైక్ అవుతుంది, ఓహో దేవుడు ఈయనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన ఒక మాట చెప్తాడు చూడండి, 3వ అధ్యాయం 3rd చాప్టర్ ఏమంటాడు చూడండి, 8వ వచనం 3:8. యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి. చూడండి, ఎవరు గ్రహిస్తున్నారు? ఏలీ గ్రహిస్తున్నారు. ఏలీ దేవుని అంటే అప్పట్లో దేవుని ప్రత్యక్షత లేదు, కానీ ఏలీకి తెలుసు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే చూడండి, మంచి సలహా ఇస్తున్నాడు ఆయన. 9th verse. నీవు పోయి పండుగము, ఎవరైనా నిన్ను పిలిచిన యెడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా, సమూయేలు
చాలు. ఆయన చెప్తున్న 2 మాటలు. ఒకటి, యు గో అండ్ స్లీప్ అంటాడు. నువ్వు వెళ్ళి పండుకో, నువ్వు ప్రశాంతంగా ఉండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయి, నువ్వు టెన్షన్ పడకు, నువ్వేం చేయి, నువ్వు వెళ్ళి పడుకో. నీకు ఎవరిదైనా స్వరం అట్లా వినిపిస్తే నువ్వేం చెప్పు, యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞేయము, ఈ మాట చెప్పు అని అంటాడు అన్నమాట కదా. మంచి నడిపింపు, మంచి మెంటర్, మంచి లీడర్ మనల్ని నడిపించే వాళ్ళు ఉండే మనకు ఆశీర్వాదం. వారు కరెక్ట్గా నడిపిస్తారు. ఆయన అక్కడ పోయి పండుకున్నాడు. నిజంగా గొప్ప విషయం ఏంటంటే దేవుడు 4వసారి కూడా సమయాన్ని పిలిచింది. హల్లెలూయా. మనకు 3 ఉంటుంది కదా, 3వసారి చెప్తున్నా అంటాం. 3rd టైం ఈజ్ లాస్ట్ టైం అన్నట్టు మనకి. కానీ దేవునికి లాస్ట్ టైం అనేది ఉండదు. హల్లెలూయా. దేవునికి లాస్ట్ టైం అనేది ఉండదు. మనము స్పందించేంత వరకు దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. అర్థమవుతుందా? దేవుడు నేను నీ దాసుణ్ణి, నేను ఆలకిస్తున్నానని చెప్పేంత వరకు దేవుడు ఎంతో ఓపికతో ఏమంటున్నాడు, మరలా దేవుడు మనల్ని పిలుస్తానే ఉంటాడు. ఈసారి సమూయేలు ఏం చేస్తాడు, ఏలీ చెప్పిన మాట వింటాడు. అర్థమవుతుందా? ఏలీ చెప్పిన మాట వింటాడు. విని అప్పుడు అంటాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞాపించి. ఐఎమ్ రెడీ టు ఒబే. నేను వినడానికి సిద్ధంగా ఉన్నా, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా, మీరేం చెప్తారో చెప్పండి. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు తెలుసా? నేను వినడానికి రెడీగా ఉన్నా, విధేయత చూపడానికి రెడీగా ఉన్నా అన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఆయన స్వరము చాలా స్పష్టంగా మనకి వినిపింపజేస్తాడు. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో ఆయన స్వరము వినడానికి మనము ఓపికతో మనం ఉంటున్నామా? మనం ప్రార్థన చేస్తాం, చాలాసార్లు ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోతాం. మన అవసరాలన్నీ కుమ్మరించుకుంటాం, మన హృదయాలన్నీ కుమ్మరించుకుంటే వెళ్ళిపోతాం. దేవుడు ఎప్పుడు మాట్లాడేది? దేవుడు ఎప్పుడు మాట్లాడాలి? మళ్ళీ ప్రార్థన అయిపోయిన ఫోన్ అలా ఉండనే రెడీగా కదా. దేవుడు ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు సైలెంట్గా ఉంటున్నారు? ఎప్పుడు కాముగా ఉంటున్నారు? ఎప్పుడు సమయం ఇస్తున్నారు అసలు దేవునికి మీరు ఆయన స్వరం వినడానికి? మళ్ళా మన జీవితం అంతా కలవరమేనా, అయోమయం. ఏది చేసినా కానీ నెమ్మది లేదు, అది లేదు, ఇది లేదు అంటారు. ఏం అవసరం లేదు. దేవుని సన్నిధిలో పండుకోండి, ఆయన చెప్పేది వినడానికి రెడీగా ఉండండి, చాలు. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడతాడంటే, ఒక చిన్న ఉదాహరణ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు సౌలు గురించి దేవుడు సమూయేలుతో చెప్తాడు. ఏమని చెప్తాడు తెలుసా? స్పెసిఫిక్గా చెప్తాడు. మీరు 9వ అధ్యాయం 15వ వచనం, 16, 17 ఈ సంఘటన ఒకటి మీకు చెప్తే మీకు కొంత క్లారిటీ వస్తుంది. 9వ అధ్యాయం 9th chapter 15th verse. 1 Samuel 9th chapter 15, 16, 17 ఒకసారి చదవండి. సౌలు అతనికి రేపు వచ్చునని యెహోవా సమూయేలును తెలియజేశాడు. ఎట్లనగా నా జనులు కూడా నా యుద్ధకు వచ్చెను, నేను వారిని దృష్టించెదను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించినదై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వారిని అధికారినిగా అభిషేకించడము కాక, రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనిషిని నీ యొద్దకు రప్పించుదును. సౌలు సమూయేలునకు కనబడగానే, యెహోవా, ఇక్కడే నేను నీకు చెప్పిన మనిషి, ఇదిగో ఇక్కడే నా జనులను నీవు నమ్మి అతడు సెలవించాడు. 3 విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎంత క్లారిటీగా మాట్లాడతాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? రేపు వస్తాడు. ఎవరు వస్తారు? నేను ఏర్పాటు చేసుకునేటువంటి కింగ్, నేను ఎవరినైతే ఆయన ఎప్పుడు వస్తాడు? రేపు వస్తాడు. మనకు టైం కూడా కావాలి కదా. దేవుడు ఏమంటాడు? రేపు ఈ వేళకు వస్తాడు. ఏమంటున్నాడు? చదువుతున్నప్పుడు విన్నారా? చూసిండ్రా? ఉందా మాట? రేపు ఈ వేళకు వస్తాడన్నాడు. రేపు సమయం డే చెప్తున్నాడు, ఈ వేళకు వస్తాడని చెప్తున్నాడు. సౌలు వచ్చినప్పుడు ఏమంటాడు తెలుసా? ఇతడే నీతో నేను చెప్పిన మనిషి. కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందా కదా? దేవుడు చెప్తున్నాడు, ఇగో వస్తుంది చూడు, ఆయనే నేను ఏర్పాటు. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. దేవుని స్వరాన్ని వింటున్నాడు సౌలు. కాబట్టి కన్ఫ్యూజన్ ఉంటుందా? కన్ఫ్యూజ్ అయ్యే ప్రసక్తే ఉండదు. దేవుడు అట్లా చేయడు. అంటే మనం దేవునితో కరెక్ట్గా కనెక్ట్ అయితే, కరెక్ట్గా ట్యూన్ అయి ఉంటే క్లియర్గా దేవుని స్వరాన్ని మనము వినగలం. అర్థమవుతుందా?
సౌలు అప్పటి వరకు ఎదుగుతూ ఉన్నాడు, కానీ అసలైన ఎదుగుదల ఎప్పుడుంది తెలుసా? ఎప్పుడైతే దేవుణ్ణి ఎరిగినాడో అప్పుడే ఎదిగినాడు. మీరు ఎరగకపోతే ఎదగరు. అర్థమవుతుందా? దేవుణ్ణి ఎరగకపోతే ఎదగరు, వినకపోతే వెంబడించాలి. అర్థమవుతుందా? మీరు వినకపోతే వెంబడించాలి. అందుకనే దేవుడు ఏమంటే, నా స్వరాన్ని వింటే మీరు ఏం చేస్తారు? నన్ను వెంబడిస్తారు. వెంబడిస్తున్నారు. ఎక్కడ వెంబడిస్తున్నారు? ఏ విషయంలో వెంబడిస్తున్నారు చెప్పండి? వింటలేరు. ఎందుకు వింటలేరు అని మీరు ఆలోచన చేస్తే, వినడం ఫస్ట్ థింగ్. నేను ఒకటే సింపుల్గా చెప్పేసి, మీకు ఇష్టం లేదు. వినడం మీకు ఇష్టం లేదు. నిజంగా వినడం ఇష్టం ఉంటే మీరేం చేస్తారు తెలుసా? దేవునికి సమయాన్ని ఇస్తారు. దేవా, నేను వినడానికి రెడీగా ఉన్నా, మీరు మాట్లాడండి అని చెప్పి మీరు సమయాన్ని ఇస్తారు. ఈరోజు నిజంగా ఎంతమంది ప్రార్థన అయిన తర్వాత కొద్దిసేపు ప్రభు సన్నిధిలో అలా కూర్చుంటారు? నాకు తెలిసి ఎవరు కూర్చోరు. కూర్చుంటారా? కూర్చో. ప్రార్థన అయిపోయిందా? ఆమెను అన్నమా? కథం లేచి ఉరుకుడేనే. మనకు చాలా పనులు ఉంటాయి కదా. అసలు నువ్వు అడిగింది ఏంటిది? దేవుడు అసలు విన్నాడా, వినలేదా, దేవుడు ఏమైనా చెప్పాలనుకుంటుండా? ఏది లేదు. ఈ రోజు నుండి దయచేసి దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలి? ఆయన స్వరాన్ని వినడము ప్రాక్టీస్ చేయండి. కొంచెం ట్యూన్ చేసుకోండి. ట్యూన్ చేసుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? మనకు ఉండేటువంటి అన్నెసరీ నాయిసెస్ని ఏం చేయాలి? ఆపేసేయాలి. లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళి మస్తు సౌండ్స్ బాగా వినిపిస్తుంటాయి కదా, లోపలికి వెళ్ళి కూడా వస్తుంటాయి, బయటికి వెళ్ళి కూడా వస్తుంటాయి. కొన్నిసార్లు మన స్వరమే దేవుని స్వరం అనుకుంటాం, అది కూడా ప్రమాదమే. కాబట్టి ఆ నాయిస్ అన్నీ కూడా ఏం చేయండి? ఆపేసేయాలి. హవ్వతోని అపవాది మాట్లాడినప్పుడు దేవుడు అంటాడు కదా, ఈ విషయం ఎవరు చెప్పింది నీకు అని అంట. ఎవరు చెప్పింది నీకు ఈ విషయం? ఇది నేను చెప్పలే కదా అంటే ఇంకేదో స్వరం విన్నది, అందుకనే ఇట్లా అయిపోయింది. కాబట్టి ఏం చేయండి? అన్నెసెసరీ నాయిసెస్ని కట్ చేసేయండి, ఆపేసేయండి. ఓకేనా? ఏ మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయో, ఎవరు మిమ్మల్ని ప్రభావితం చేస్తుండో వాళ్ళ స్వరాలు వినడం బంద్ చేసి, ఓకేనా? తర్వాత మిమ్మల్ని ఏదైతే దేవుని స్వరం వినకుండా మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తుందో, మిమ్మల్ని వేరే దిక్కు తిప్పేస్తుందో అటువంటి వాటిని గమనించదు. దేవుని స్వరం కంటే పెద్దగా మాట్లాడే స్వరాలు చాలా ఉన్నాయి లోకంలో కదా, అవునా? మీరు ఊర్లలో సిటీస్లలో పోయేటప్పుడు పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి కదా, గమనించిండ్రా? ఎందుకట్లా అంత పెద్ద హోర్డింగ్స్ ఎందుకు పెడతారు? మనం వాటి వైపు చూడాలని కదా, మనం వాటి వైపు చూడాలని. అంత పెద్ద, చాలా పెద్దవి, చాలా డబ్బులు అయితే అయినా కానీ ఏం చేయాలి? వాళ్ళందరూ నన్ను చూడాలి, యాడ్ చూడాలి. అదేదైతే వాళ్ళు ఇది చేస్తున్నారో, అమ్మాలనుకుంటున్నారో దాన్ని చూడడానికి వాళ్ళు ఎంత కష్టపడతారు. బాగా హైట్ పెడతారు కదా, చాలా హైట్ పెడతారు. ఎవరైనా అది చూడకుండా ఎవరు దాటడానికి వీల్లేదు అన్నట్టుగా పెడతారు. అట్లాంటివి కూడా మనం ఏం చేయాలి? కొన్నిసార్లు చూడకుండా పోవాలి, లేకపోతే అటే చూసుకుంటూ పోతాం, యాక్సిడెంట్ అవుతుంది. అర్థమైంది? మనం చాలాసార్లు మనం డిస్ట్రాక్ట్ చేసేటువంటి వాటి వైపు చూసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాము, ప్రమాదాలు సంభవిస్తాయి. కాబట్టి అన్నెసరీ నాయిసెస్ని, మిమ్మల్ని దేవుని స్వరం వినకుండా మిమ్మల్ని అటు ఇటు డిస్టర్బ్ చేస్తున్నటువంటి వాటిని మీరు ఏం చేయండి? పక్కకు పెట్టండి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది సమయాన్ని ఇవ్వండి. సమయాన్ని ఇవ్వండి. ఒక ప్రత్యేకమైన సమయం, ఒక ప్రత్యేకమైన స్థలం వీలైతే ఏం చేయండి? ఆయన స్వరం వినడానికి. ఇంకా చివరిది వాక్యం చదవండి. ఏం చేయాలి? వాక్యం చదవండి. వాక్యం చదువుతున్నప్పుడు, దేవా నువ్వు నాతో మాట్లాడు అని మీరు కనుక దేవుని సన్నిధిలో దీనులుగా అడిగినారనుకోండి, డెఫినెట్గా దేవుడు మనతో మాట్లాడు. ఆయన స్వరాన్ని మనం వింటాం. ఎవరు చెప్పినా మీరు ఖచ్చితంగా ఏం చెప్తే తెలుసా? నో, దేవుడు నాతో మాట్లాడు. అంత స్పష్టత ఉంటుంది. దేవుడు మాట్లాడితే అంత స్పష్టత ఉంటుంది, అంత నిశ్చయత ఉంటుంది మనకి. కాబట్టి మనం చాలాసార్లు దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాం, దేవా అది చేయి, ఇది చేయి, కానీ దేవుడు చెప్పేలోపు మనం వెళ్ళిపోతున్నాం. ఫ్రీక్వెన్సీ కనెక్ట్
అయితలేదు. ఆయన చెప్పేలోపే మీరు దూరం అయిపోతున్నారు. మనకంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తే, ఒక ఆయన ఏమంటాడంటే, ప్రేయింగ్ ఫర్ రెయిన్ బట్ నాట్ ఫిక్సింగ్ ద రూఫ్ అంటాడు అనమాట. ప్రేయింగ్ ఫర్ రెయిన్ బట్ నాట్ ఫిక్సింగ్ ద రూఫ్ అని అంటే, మీరు వర్షం కొరకు ప్రార్థన చేస్తున్నారు కానీ మీరు ఏం చేస్తలేరట. రూఫ్ అంటే తెలుసు కదా, అప్పుడు రేకులు ఉండేవి కదా, దాన్ని మీరు ఏం చేస్తారు, ఫిక్స్ చేస్తారు. అంటే అవి కారుతున్నాయి, రేకులు ఏమైపోతున్నాయి, రంధ్రాలు పడ్డాయి, కారుతున్నాయి. మీరు వర్షం కొరకు ప్రార్థన చేస్తారు కానీ మీరేం చేసుకోవాలి, ఎందుకు వర్షం ఇస్తలేడు దేవుడు, మీరు రేకులు సెట్ చేసుకోలే కదా, వాటిని కొంచెం సెట్ చేసుకుంటే దేవుడు వర్షాలను ఇస్తాడు. అర్థమవుతుందా? మన చెవులను సరి చేసుకుంటే దేవుడు తన స్వరాన్ని వినిపింపజేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డల, ఈరోజు దేవుడు నాలో పెట్టినటువంటి ఆలోచన ఒకటి ఏంటంటే, దేవుని సంఘముగా మనమందరము ఆయన స్వరాన్ని వినాలి. ఆయన స్వరాన్ని వింటే మనము తప్పులో పడం. ఆయన స్వరాన్ని వింటే రాంగ్ డెసిషన్స్ మనము తీసుకోం. ఆయన స్వరాన్ని వింటే సరైన మార్గంలో మనము నడుస్తాం. ఆయన స్వరాన్ని వింటే మనం దేనికి భయపడం. స్పష్టత ఉంటుంది, ధైర్యం ఉంటుంది. తెలుసా నేను ఎందుకు ఇన్ని సంవత్సరాల కలిసి సేవలో నిలబడి ఉన్నా తెలుసా? ఒకటి దేవుడు నాతో మాట్లాడింది కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఆర్థిక పరిస్థితులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఒకటే తెలుసు నాకు, నన్ను దేవుడు పిలిచిండు, అది నాకు ఖచ్చితం తెలుసు నాకు. కాబట్టి వెనుతిరిగి ప్రసక్తే లేదు. ఈరోజు దేవుని విషయంలో మీరు అటువంటి నిశ్చయత కలిగి ఉన్నారా? ఎస్, దేవుని స్వరం నేను విన్నా, దేవుడే నాతో విషయం మాట్లాడిండు అని రూఢిగా చెప్పగలరా? వినడానికి చాలా సింపుల్ ఉంది. ఆయన మన కాపరి అయితే మనం ఆయన గొర్రెలు. కాపరి స్వరం వినని గొర్రె కాదు. అర్థమవుతుంది? ఆయన ఎంత స్పెసిఫిక్ ఉన్నాడు చూడండి. ప్రతి ఒక్కరిని ఎట్లా పిలుస్తాడట? పేరు పెట్టి పిలుస్తాడు. నీ పేరు తెలుసు, నీ భవిష్యత్తు తెలుసు, నేను ఎక్కడుంచాలో తెలుసు, నేను ఎలా నడిపించాలో తెలుసు. అందుకనే కదా స్పెసిఫిక్గా దేవుడు నిన్ను పిలుస్తాడు. ఈరోజు చాలా బాధాకరమైన విషయం దేవుని బిడ్డలారా, ఆయన గొర్రెలమని చెప్పుకుంటున్నాం, ఆయన మన కాపరని అనుకుంటున్నాం, కానీ ఆయన ఎరగకనే జీవిస్తున్నాం. సమయాలు దేవుని మందిరంలోనే ఉన్నాడు కానీ యెహోవాను ఎరగకుండా. ఎంత బాధాకరమైన విషయం. ఈరోజు క్రైస్తవులంగా చెప్పబడుతున్న మనం, పిలువబడుతున్నటువంటి మనం ఎన్నెన్నో చేస్తున్నాం దేవుని పేరట, కానీ ఆయనని ఎరగని స్థితిలో ఉంటే దానికి మించిన దరిద్రం ఇంకోటి ఉండదు. కాబట్టి దయచేసి మీరు ఆయన గొర్రెలు అయితే ఆయన స్వరాన్ని మనము వినాలి. ఆయన స్వరాన్ని విన్నటువంటి వారు ఆయనను ఖచ్చితంగా వెంబడిస్తారు. అంతే. మీరు ఆయనను వెంబడిస్తున్నారంటే మీరు ఆయన స్వరాన్ని వింటున్నారు. అర్థమవుతుందా? ఆయన చెప్పే మాట మీరు ఆయనను వెంబడించినటువంటి వారిని దేవుడు ఎలా నడిపించాలో అలా నడిపిస్తారు. తప్పు త్రోవలో దేవుడు నడిపించాడు. ఆయన ఏది అనుకుంటున్నాడో అది మన జీవితంలో చేయడానికి ఆస్కారం ఉంటుంది. అటు ఇటు ఎటుగా దేవుడు ఏది అనుకుంటాడో అది అనుకున్న సమయంలో అనుకున్న విధంగా ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. కాబట్టి మనమందరం దేవుని సంఘముగా దేవుని స్వరము వినేవారముగా ఉందాం. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రభు